రాష్ట్రంలో ఎట్లున్నదంటే ఓట్లుంటే చాలు పథకాలన్నీ అమలవుతాయి, అన్నీ సక్కంగా వస్తాయి. మొన్న ఈ నడుమ చీరలు వచ్చినాయి కదా, ఎన్నికల టయానికి జనాలకు ఏం కావాలంటే గయ వస్తాయి. జూబ్లీ హిల్స్లో కూడా చూసినాం కదా, అక్కడైతే మంత్రి పదవులు కూడా వచ్చినాయి. కానీ బుడ్డాగాళ్లకు ఓట్లు లేవు కానుల్లా, వాళ్ళు ఎవ్వలను పట్టించుకుంటలేరు. మంత్రి జూపల్లి సార్ ఏం చేస్తున్నాడో కానీ చూడుర్రి ఎన్ని తిప్పలవుతున్నాయో. అర్రే తినే పళ్ళాన్ని గట్ల రోడ్డు మీద పెడుతుర్రంటే కడుపులో ఎంత బాధ ఉండాలి. పైసలు లేనోళ్ళు కూడా ఇయ్యాల రేపట్ల ప్రైవేటు బళ్ళల్లనే చేర్పిస్తుర్రు. మరీ పేదలైతేనే కదా సర్కారు బళ్ళల్లో చేరేది. గసొంటోళ్ళ పిల్లలకు పెట్టే పట్టెడన్నం మంచిగా పెట్టకుంటే గిట్లనే అవుతుంది. వాళ్ళేమో మాకు బిల్లులు ఇస్తలేరు, ఏడాది సన్ని జీతాలు ఇస్తలేరని రోడ్డుకి ఎక్కుతున్నారు. పిల్లగాళ్ళేమో అన్నం చక్కగుంటలేదు, పల్లెంలో పురుగులు వస్తున్నాయని రోడ్డుకెక్కుతున్నారు. ఆసిఫాబాద్ జిల్లా కౌటాలలో గిట్లున్నది. పాపం పిల్లగాళ్ళు పెట్టేదేం బాదం పిస్తాలు కలిపిన పౌష్టికాహారం కాదు కదా. గా గంజి కూడైనా చక్కగా పెట్టి గా చారో రసమో కారం కారంగా పెడితే తింటాం. మరీ పురుగులు కలిపి పెడితే ఎట్లా తినాలి అనవట్టే. పాపముల్లా పసిపానాలు మన పిల్లలకు ఎంత మంచిగా పెట్టుకుంటామో తెలుసుగా. వాళ్ళు మాత్రం పాసోళ్ళు గారా, పురుగులు వస్తున్నాయన్నా పట్టించుకుంటలేరంటే ఏమనాలే. ఇన్ఛార్జి మినిస్టర్ జూపల్లి కృష్ణారావు ఏం చేస్తున్నాడో కదా. ఏంది సారో, ముందు ముందు రోజుల్లో వాళ్ళకు కూడా ఓట్లు వస్తాయి, వాళ్ళు కూడా ఓట్లు వేసేటోళ్ళే సార్. గట్ల ఇడిచేస్తారా? నేటి బాలలే కదా రేపటి పౌరులు.